సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి ఏవి రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాజీ కుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మాణాలతో పాటు మరి ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు అణగారిన కుల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మనం మాటల్లో వర్ణించలేనిది. అటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరి బాధ్యత. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన బీసీ నాయకులు బూడిద శరత్ కుమార్ని ఆయన మిత్ర బృందాన్ని అభినందనలు తెలియజేసిన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు మార్గాని సుశీల, బీసీ నాయకులు తగరం సురేష్, వెంకటేష్, ఇలా కోటేశ్వరరావు, ఎం శేఖర్రావు గారు, ముద్రకార పండు జగదీష్, నవీన్ పిల్లి వెంకన్న, గణేష్ మరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు జయంతి అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేసుకుంటున్నారు. ఈ రోజు బీసీ నాయకుడైన బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నట్టు చాలా ఆనందంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే గారిని ఏనాటికి కూడా మర్చిపోవడానికి నిజంగా చాలా ఏమని అనిపిస్తుంది అంటే ఆ రోజున ఆయన ఫైట్ చేశారు కాబట్టి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా మన అందరం కూడా తిరగలుగుతున్నాం. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువు గారి కింద భావించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. సో అదే విధంగా ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలేతో మహిళా అభ్యున్నతి కోసం మహిళా ఎడ్యుకేషన్ కోసం ఎంతో కృషి చేసి ప్రథంగా ఆ రోజుల్లో విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. సో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదే విధంగా సావిత్రిబాయి పూలే గారు పేదలు అదే విధంగా బీసీ వర్గాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులు. సో అటువంటి మహనీయులను మనం ఖచ్చితంగా ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన టైంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అన్న. సో ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆశయాలు జ్యోతిరావు పూలే ఆశయాలు మనందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మహిళలు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా తిరుగుతున్నారంటే ఆయన యొక్క చలవని భావిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని 198 జయంతి సందర్భంగా స్థానిక దానవపేట జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గరికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడపాటి షర్మిలారెడ్డి గారికి, మీడియా మిత్రులకి, మా బీసీ యువసేన గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. అదే విధంగా జ్యోతిరావు పూలే గారి గురించి మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ బీసీల కోసం ఎంత పాకులాడి ఆ టైంలోనే ఎంత బాగా చేశారో అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఈరోజు మన రాష్ట్ర మాజీ సీఎం గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకంటూ ఎంత ప్రాధాన్యతలు ఇచ్చారో, ఎన్ని పథకాలు పెట్టారో బీసీలకంటూ కూడా ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ.